మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిన ఎస్టీపీని ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు వెళ్లారాయన. రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనులకు పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపించారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 4,000 కోట్ల రూపాయలతో జేహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలు నిర్మించామని చెప్పుకొచ్చారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న సీఎం మంత్రుల మాటలకు పొంతన లేదని వివరించారు. ఇక మూసీ సుందరీకరణ పేరుతో 1,000 కోట్ల కుంభకోణం జరుగుతుందని కూడా కేటీఆర్ ఆరోపించారు. పైకి తప్ప పడుతుంది ఫోన్ ఎందుకు